నమస్తే వల్ల ఎరికే కదా నేనెవలో నేను మీ 69 డీప్ పాపనని ఇయ్యాల కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి గయ్యేందో సక్కా పోయి చూద్దాం పారి. ఇగోనుల్లా మనం పొద్దున్న దాకా పనికి పోయి యాస్టకొచ్చి ఇంటికొచ్చి పొదుగు గల జర ఏం చేస్తాం ఉల్లా టీవీ పెట్టుకొని ఇక సీరియల్లో లేకపోతే సినిమాల సుతం చూస్తాం కదా ఉల్లా. ఇక అందులో నటించేటోళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని వాళ్ళు సుతం ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు రేపు అందరు కలిసి ఓ పెద్ద మనిషిని ఎన్నుకుంటారట. ఇక మరి గదెవలో ఓ పాలు చూతురు పారి. హైదరాబాద్ కాడ తెలుగు సీరియలోళ్ళు అందరూ ఏకమై కమిటీ పెట్టుకున్నారంటుల్లా. ఇంకా ఆళ్ళ సుతం రేపు ఓట్లు వేసుకుంటున్నారట. ఈ ముచ్చట అందరికి తెలవాలని ఫిలిం ఛాంబర్ల విలేకరులను పిలిచి మీటింగ్ పెట్టి జిఎస్ హరి ప్యానెల్ సారు ఆన్లా ఎవరెవరు ఉన్నారో చెప్పుకొచ్చిండట. జిఎస్ హరి ప్యానెల్ సారును గెలిస్తే తెలుగు సీరియలోళ్లకు మస్తు పనులు అమలు చేస్తామని హామీ ఇచ్చిండటల్లా. ఇంకా అక్కడ సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ సార్ మాట్లాడుతూ టెలివిజన్ కళాకారుల మా సుధారణ చెప్పుకొచ్చిండులా. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క ఆర్టిస్ట్ సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని దాదాపు ఇప్పటి వరకు 400 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మేము ఆర్టిస్ట్లే. వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. అందరికీ మెడిక్లెయిమ్ ఇప్పించడం జరిగింది. 16 సంవత్సరాల క్రితం మాకు మెడిక్లెయిమ్ ఆయనతో పాటు మేము కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు వెళ్ళి మేము స్టిల్ మెడిక్లెయిమ్ ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నాము. మాకు 70% డిస్కౌంట్ ఈ రోజుకి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్గా కిమ్స్ వారికి ఈ సందర్భంగా బొలినేని భాస్కర్రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు మాకు ఇంతవరకు. ఈరోజు దాని మీద దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే దాదాపు అందరు ఆర్టిస్టులు టీ అందించేటటువంటి కుర్రోడికి కానీ, ప్రతి బాయ్కి కానీ, ప్రతి టెక్నీషియన్స్కి ఐఎమ్ గ్రేట్లీ ఇక్కడికి వచ్చాక టీవీ పరిశ్రమలో నాకు ఒక గుర్తింపు, ఒక కళాకారుడిగా, ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన తర్వాత ఈ యూనియన్తో నా జీవితం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చాలా చిన్న జీవితంగా ఒక కమిటీ మెంబర్గా, అది మన విజయ్ యాదవ్ షూటింగ్లో ఒక చోట కలిసిన తర్వాత, అన్నయ్య మేము నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో అనేక సినిమాల్లో నటించారు, ఇవాళ టీవీ పరిశ్రమకు వచ్చారు, మీలాంటి వాడు మాతో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తన యూనియన్లో చేర్పించారు. అక్కడ మొదలైంది నా జీవితం ఈ టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ అసోసియేషన్తో. చాలా చిన్న జీవితం ప్రారంభమైంది. వయసుకి పెద్దవాడే కావచ్చేమో కానీ సేవ చేయడంలో చాలా చిన్న జీవితం నుంచే మొదలెట్టాను. వీళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. అర్ధరాత్రి తలుపు తట్టినా మాకున్నారు వాళ్ళిద్దరూ అనేటటువంటి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. గవర్నమెంట్తో ఎంత అనుబంధం ఉందో కూడా చెప్పారు. అట్లాగే మిగతా సభ్యులకు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తెలుసు. నేను నిన్నే ఈటల రాజేందర్ గారిని కూడా కలిసి వచ్చాను. వాళ్ళు కూడా ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మా మేనిఫెస్టో చదువుతున్నానండి. ఒక సీరియల్కు పరభాషా నటీనటులు మాత్రమే అనుమతి. ఒక్కరే ఉండాలి. అదేంటంటే హీరోయిన్. మన దగ్గర ఏంటంటే తెలుగు హీరోయిన్స్ అందరూ సినిమాలకు వెళ్తున్నారు కానీ మా టీవీలకు రావట్లా. వాళ్ళు టీవీలకు వస్తే మనం ఆ పరభాష అన్నట్లు అవసరం లేదండి. మనకు చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందమైన పాపలు ఉన్నారు. వాళ్ళందరూ ఓన్లీ హీరోయిన్కి అనుమతి. వీక్లీ పద్ధతిని ప్రొడ్యూసర్స్ ఛానల్స్తో మాట్లాడి తొలగించడం జరుగుతుంది. మాకేంటంటే ఫస్ట్ వీకు, థర్డ్ వీకు, సెకండ్ వీకు, ఫోర్త్ వీకు అలా ఉంటుందండి. హీరోయిన్లకి అయితే పర్వాలేదు కానీ మా బోటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి వారానికి 2 రోజులు, ఈ ఫస్ట్ వీక్లో 2 రోజులు, థర్డ్ వీక్లో 2 రోజులు వస్తుంది. ఇగోనుల్లా అసలు మా చిన్నతనాన బయలుకి పోవాలంటే మస్తు సంబరం అయ్యేదుల్లా. ఇక మా ప్రభాకర్ సార్ అయితే మంచిగా దగ్గరికి తీసుకొని మంచిగా పాఠాలు చెప్పేదుల్లో. ఇక అచ్చమ్మ ప్రభాకర్ సార్ చెప్పినట్టే గా సార్ చెప్తుండు. మరి గా సార్ ఎవరో మరి ఏందో ఓ పాలు చూదురు పారి. అబ్బబ్బబ్బా,
గీసారైతే పిల్లలకి మస్తు మంచిగా పాటలు చెప్తున్నాడు గానుల్లా. ఇట్లా చెబితే ఎంత మొద్దైనా ఇట్టనే నేర్చుకుంటున్నట్టుల్లా. ఇక గీసారు సూర్యాపేట జిల్లా మదిరాల మండలం గోరంట్ల ఉల్లే ప్రభుత్వ బల్లే తెలుగు పంతులట. సారుకి అంతరించిపోతున్న కళలన్నీ పోరగాళ్ళను మర్చిపోవద్దని, ఇప్పటి తరం పోరగాళ్ళకి ఎప్పటికీ గుర్తుండాలని ఆ బడి హెచ్ఎం మేడం షరీఫునిసా బేగం, తెలుగు సారు రాచకొండ ప్రభాకర్ సారు కలిసి పోరగాళ్లకు నేర్పియాలని ఆలోచించిరటుల్లా. మీ పిల్లను కూడా గిట్లాంటి సార్ల కాడ చదివిండుల్లా, మంచిగా బాగుపడతారు. పాఠ్యాంశంలో జనవరి నెలలో ఉన్న పాఠం కాపుబిడ్డ. దీన్ని రచించిన వారు గంగుల షాయిరెడ్డి. దీని యొక్క ఇతివృత్తం రైతు జీవితం. రైతు మనందరం రైతు బిడ్డలం. ఆ రైతు యొక్క జీవితాన్ని గురించి చెప్పేదే సారాంశం కాపుబిడ్డ. ఇది కావ్య ప్రక్రియ. దాని గురించి ఇప్పుడు ఏదైనా ప్రత్యక్ష అనుభవాలు కలగాలనే ఉద్దేశంతో, తొందరగా మీకు అర్థమైపోతుందనే ఉద్దేశంతో రైతు వేషం వేయించి మనకి ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. అయితే పాఠం ఉద్దేశం, ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి, ఇగనొల్లా మనం ఇవాళ ఇట్లా ఉన్నామంటే దానికి ఆయన కారణం. ఆయన లేకున్నా ఆయన మనతోనే ఉన్నట్టున్నాడు. ఎవరని అనుకుంటున్నారా? ఇక మన గాంధీ తాతేనుల్లా. ఇవాళ తాత విడిచిన రోజు కాదుల్లా. అందుకే మోదీ సారు, ముర్ము మేడం తాతకి నివాళులు అర్పించేటట్టుల్లా. ఇక మరి అది కూడా మీ ముంగడి పట్టుకొని వచ్చిన మరి గదేందో పాలు చూదురు పారి. గాంధీ తాత ఇయాళ్ళకి విడిచి 70 ఏండ్లు అవుతున్నదుల్లా. ఇక తాతకి ఇయాల ఢిల్లీలోని రాజ్ఘాట్ కడ కొంతమంది పెద్దోళ్ళు నివాళులు అర్పించుండట్టుల్లా. మన ప్రధాని నరేంద్ర మోదీ సారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ సారు, పెద్ద కేంద్ర మంత్రులు రాజ్ఘాట్ కి వచ్చి గాంధీకి నివాళులు అర్పించినట్టుల్లా. అన్నీ మేమే చేసినాం. అన్నీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే తెచ్చినాం. పైకం, ఉద్యోగాలు మేమే ఇచ్చినాం. అన్నీ మేమే విడుదల చేసినాం. ఇప్పుడు అంతా మేమే చేసినాం అని ఒక్కడే చెప్పుకుంటున్నారు. మన ఎమ్మెల్సీ కవితక్క మరి గదేందో చెప్తున్నది. మరి గదేందో నేను చెప్పుడు కంటే అక్క చెప్తేనే మంచిగా ఉంటుంది. మరో పాలు వినుండ్రి. మా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, మా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, మేము స్థానిక నాయకులందరం కూడా మరి వాళ్ళ నిజామాబాద్లో కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని చర్చ చేస్తూ ఉన్నాం. చాలా బాధాకరంగా ఉన్నది. ఒకప్పుడు నీటితోని నిండు కుండలాగా మంచి గాథల నిండా వడ్లు ఉండి 10 ఏళ్ళు సిరులను వెదజల్లినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళీ యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి, మళ్ళీ కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి, ప్యాకేజ్ 22 కాళేశ్వరం కంప్లీట్ కానటువంటి పరిస్థితి, ఏ చెరువుకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ కానీ నాయకుడు కానీ వచ్చి పట్టించుకోని పరిస్థితి. మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చెత్త తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి. ఏ ఒక్క చిన్న పని కూడా, ఏదైతే అవ్వకు తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి. ఇప్పటికీ గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు. ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఇదేం పరిస్థితి, మరి ఇది ఎక్కడిది, మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితులు. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. అంటే అలవి కానీ హామీలు ఇచ్చి
ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంట. మరి ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ, 130 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ, వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం అని ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి పార్టీ వారు ఎట్లా మోసం చేస్తారు ప్రజల్ని? అంటే ముందు తెలంగాణ ఇస్తామని చెప్పి ఎట్లయితే మనల్ని మోసం చేసిరో, అంతకు ముందు తెలంగాణ ప్రజలు అమాయకం అని చెప్పి మనల్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఎట్లా మోసం చేసిండ్రో, ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తుంది తప్ప ఇంకోటి కాదు. అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి, దగా చరిత్ర అని చెప్పి మళ్ళీ ఒకసారి రుజువు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినాం, 4 రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం. చూసిరు కాదులా ఇయ్యాలి కొత్త కొత్త ముచ్చట్లు, మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండు క్రమం తప్పకుండా 6 9 టీవీ.